నమస్తే, వెల్కమ్ టు ఓటెన్ టీవీ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రింటర్ మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆదివారం పర్యటనలో భాగంగా కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి మాట్లాడుతూ నావీ బెస్ట్ క్యాంపు జీలుగుమిల్లి వంకవారిగూడెంలో ఇబ్బంది పెడితే జంగవారిగూడెం పట్టణం దగ్గరలో మర్లగూడెంలో పెట్టామని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేయవని కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ మంత్రి తెలియజేయడం జరిగింది. అనంతరం సత్తుపల్లి నుండి కొవ్వూరు వరకు రైల్వే లైన్ ప్రాధాన్యత గురించి వివరిస్తూ పై రెండు విషయాలపై సానుకూలంగా స్పందించి తప్పకుండా దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అలాగే స్వదేశీ కంపెనీల ఉత్పత్తులను ఆదరించి కొనుగోలు చేసినప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు మల్లాది సీతారామయ్య, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పివి రామలక్ష్మి, బీజేపీ అధ్యక్షులు కొప్పక శ్రీనివాసరావు, మాన్రు మోహన్ రావు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో యువతకు, విద్యార్థులకు విద్యా ఉపాధి సౌకర్యాలు మెరుగుపడేలా కృషి చేస్తాం. ఈ రాష్ట్రంలో డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ 2014 ముందున్నటువంటి ప్రభుత్వాలు ఏతున్నాయో వారు అందులో భాగంగా కొన్ని చోట్ల ప్రక్రియను అమలు చేయడం, ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే RINL ఉన్నదో దాన్ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ఒక ఆలోచన, నిర్ణయం తీసుకోలేదనేటువంటి విషయం అటు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కఠినంగా ఉంటే కొన్ని సంవత్సరాల పాటు దాన్ని జాప్యం చేయాల్సినట్టు అవసరం. అందరూ రిప్రజెంట్ చేసాం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావం. ప్రతి సంవత్సరం కూడా లాసెస్ వస్తున్నాయి కాబట్టి ఏటా సుమారు 4,000 కోట్లు లాసెస్ వస్తుంటే దీన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ప్రభుత్వం. గతంలో ఒకసారి ప్యాకేజీ ఇచ్చారు, మళ్ళీ వేళ ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన రాబోయేటువంటి రోజుల్లో మరొక 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో ఇదే పరిస్థితి రాదు అనేటువంటి నమ్మకం లేదు. దీనికి ఒక శాశ్వత ఉద్యోగుల భద్రతకు ఏమాత్రం కూడా భంగం కలగకుండా ఒక శాశ్వతమైనటువంటి ఆలోచన చేసి శాశ్వతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ భవిష్యత్తులో ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా నడవాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అలా చేయబట్టే ఈ మధ్యకాలంలో దాదాపు 1,600 కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ 5-6 రోజుల క్రితం 1,100 కోట్లు, దాదాపు 1,600 కోట్లు. ఈ 1,100 కోట్ల రూపాయలు ఎవరైతే రా మెటీరియల్ సప్లై చేసేటువంటి వారు ఉన్నారో వారికి బాకీలు ఉన్నారు కాబట్టి ఆ బాకీలు రుణాలు ఏవైతున్నాయో వాటిని చెల్లించడం కోసం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి అర్థం చేసుకోవాలి. దయచేసి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో, అదేవిధంగా కుమారస్వామి గారు స్టీల్ మినిస్టర్, నేను స్టీల్ MOSలో ఉన్నాను, నేను ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని, విశాఖ ఉక్కు మీద నాకు కూడా సెంటిమెంట్ ఉంది కాబట్టి ఏలూరు మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాసర త్రిపులైటీలో PUC ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ABVP నాయకులు బాసర త్రిపులైటీని సందర్శించారన్నారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడి దాడి చేయడం సరికాదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలేంటి, నిజ నిజాల కోసం ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. లేని పక్షంలో ABVP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్న తెలుగడానికి ABVP నాయకులు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తే నిరసన తెలిపితే అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది
ఏబీవీపీ నాయకులపై తీవ్రంగా దాడికి పాల్పడడం జరిగింది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే సాతి కుటుంబానికి 50 లక్షల ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షాలు ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చేస్తుంది. బాసరలో రోజు రోజుకు ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏదైతే బీసీ గారు అక్కడ ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా మిషన్ కమిటీ వేసి అక్కడ ప్రత్యేక కమిటీ బృందం ఏర్పాటు చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏదైతే 888 లో స్వాతి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడ సాధ్యమైనంత త్వరలో వేల మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాసర IIITలో PUC ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఏబీవీపీ నాయకులు బాసర IIITని సందర్శించారన్నారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడి దాడి చేయడం సరికాదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలేంటి, నిజ నిజాల కోసం ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏదైతే 888 లో స్వాతి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్న తెలుగడానికి ఏబీవీపీ నాయకులు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తే నిరసన తెలిపితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏబీవీపీ నాయకులపై తీవ్రంగా దాడికి పాల్పడడం జరిగింది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే సాతి కుటుంబానికి 50 లక్షల ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షాలు ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చేస్తుంది. బాసరలో రోజు రోజుకు ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏదైతే బీసీ గారు అక్కడ ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా మిషన్ కమిటీ వేసి అక్కడ ప్రత్యేక కమిటీ బృందం ఏర్పాటు చేసి ఇక్కడ ఏం జరుగుతుంది ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏదైతే 888 లో స్వాతి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడ వేల మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాసర IIITలో PUC ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఏబీవీపీ నాయకులు బాసర IIITని సందర్శించారన్నారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడి దాడి చేయడం సరికాదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలేంటి, నిజ నిజాల కోసం ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏదైతే 888 లో స్వాతి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉన్న తెలుగడానికి ఏబీవీపీ నాయకులు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి వెళ్తే నిరసన తెలిపితే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఏబీవీపీ నాయకులపై తీవ్రంగా దాడికి పాల్పడడం జరిగింది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే సాతి కుటుంబానికి 50 లక్షల ఎగ్జిక్యూటివ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షాలు ఏబీవీపీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చేస్తుంది. బాసరలో రోజు రోజుకు ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఏదైతే బీసీ గారు అక్కడ ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా మిషన్ కమిటీ వేసి అక్కడ ప్రత్యేక కమిటీ బృందం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏదైతే 888 లో స్వాతి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాసర IIITలో PUC ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి ప్రియ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికి ఏబీవీపీ నాయకులు బాసర IIITని సందర్శించారన్నారు. అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడి దాడి చేయడం సరికాదన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇక విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలేంటి, నిజ నిజాల కోసం ప్రభుత్వం ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలన్నారు. లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సందర్భంగా